హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 100లో 80% మందికి షుగర్ బాగా వస్తుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా ఎవరిని విడిచిపెడతలేదండి. కాబట్టి ఆ షుగర్ను మనం ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి? ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నోళ్ళు అయినా కానీ అన్నం తినలేకపోతారు. డాక్టర్లు చెప్పేవారు, పత్యం చెప్పేవారకు మీరు అన్నం తినద్దు సార్ అన్నటితోటి వాళ్ళు దిగాలుగా ఆలోచిస్తారు. అరే మేము ఇన్ని పైసలు సంపాదించి ఇన్ని కోట్లు కూడా పెట్టి మేము అన్నం తినకపోతే ఎట్లా మాకు అన్న పరిస్థితి వాళ్ళకు బాధాకరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఒక జబర్దస్త్ అయిన మందు ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. ఆ మెడిసిన్ కనుక మీరు 4 నెలలు వాడినట్టయితే షుగర్ పూర్తిగా నార్మల్కి వస్తుంది. మీరు 2 పూటలు అన్నం తినవచ్చు, 1 పూట రొట్టె తినవచ్చు. అది ఇదేనండి. ఇక చూడండి, ఇంతకుముందు కూడా నేను వీడియోలో పెట్టాను. ఇంతకుముందు పెట్టిన ఏంటంటే చూడండి, బుడపత్రి, ఇది అల్లనేరేడు గింజలు, మెంతులు, జీలకర్ర, నల్ల నువ్వులు, వీటితోటి నేను జబర్దస్త్ అయిన ఫారంలో పెట్టానండి. సాయంత్రం పూట 1 చెంచా పౌడర్ నానేసుకోవాలి. ఇట్లా ఇవ్వాలి చూడండి, ఇంత ప్రమాణం ఇట్లా సాయంత్రం పూట నానేసుకోవాలి. నానేసుకోవడానికి పొద్దుటి వరకు ఏమవుతుందంటే కొంచెం మెత్తబడుతుంది. దాన్ని పొద్దున్నే ముఖం కడుక్కోవడంతో తినాలి. ఈ విధంగా చేస్తే షుగర్ అనేది నార్మల్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు అట్లా కాకుండా కొందరిలో ఏమవుతుంది అంటే షుగర్ తోటి బాగా షుగర్ ఎక్కువ హెవీ అయ్యి పుండ్లు అనేటివి తయారవుతాయి. పుండ్లు అనేది తయారయ్యి ఆ షుగర్ వల్ల కాళ్ళు రెక్కలు కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారి కోసం ఇప్పుడు నేను కొత్తగా దీన్ని అనేది యాడ్ చేశానండి. నేను చూడండి, ఇదే నేలవేము. ఇగో నేలవేము వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇగో పూత వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, కాయలు వచ్చేసి ఇగో ఇదే విధంగా ఉంటాయండి. కాబట్టి మీరు మంచిగా గుర్తుపెట్టుకోవచ్చు. మిరప చెట్టు లెక్క ఆకులు ఉంటాయండి. ఈ ఆకులు తింటే కట్టిక సేద ఉంటాయండి. కాబట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటిదంటే మీకు షుగర్ కానీ బీపీ కానీ నార్మల్గా తీసుకొస్తుంది. మీకు 200 బీపీ ఉండని తొందరగా 140కి 130కి తీసుకొస్తా అండి. ఇగో ఈ దీంతో చేసిన గోళీలే ఇవ్వండి, నేలవేము గోళీలు. మీరు పొద్దునప్పటి సాయంత్రం ఒకటి వేసుకుంటే షుగర్ నార్మల్ ఉంటుంది, బీపీ నార్మల్ ఉంటుంది. చర్మ వ్యాధులు, సోరియాసిస్, గజ్జి, తామర, ఎలర్జీలు అన్నీ పోతాయి. అంటే దీంతో తయారు చేసిన బాబాది గోళీలు ఇవేనండి. కాబట్టి ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ఈ 5 రకాలు కాకుండా దీన్ని కూడా ఇందులో యాడ్ చేసామండి. యాడ్ చేసినాం మొత్తం కలిపి 6 వస్తువులు అండి. 1 నేలవేము, 2 పొడపత్రి, 3 అల్లనేరేడు గింజలు, 4 నల్ల నువ్వులు, 5 జీలకర్ర, 6 మెంతులు. అయితే ఇవి 100 గ్రాములు తీసుకుంటే ఇది మాత్రం 50 గ్రాములు తీసుకోవాలి. నేలవేము ఇది ఒక 50 గ్రాములు తక్కువ తీసుకోవాలి. ఇందులో చేదు శాతం బాగా ఉంటుంది కాబట్టి ఒక 50% తక్కువ తీసుకోవాలి. ఇది కలుపుతున్నాం కాబట్టి, ఈ జీలకర్ర కలుపుతున్నాం కాబట్టి నేలవేము పౌడర్ మాత్రం 50 గ్రాములు తీసుకోవాలి. అయితే ఈ విధంగా తయారైన పౌడరే ఇదండి. చూడండి, ఈ విధంగా తయారైన పౌడరే ఇది. మీరు ప్రతిరోజు 2 గ్రాములు కానీ 3 గ్రాములు కానీ సాయంత్రం పూట నానబెట్టుకోండి. ఉదయం పూట దాన్ని ముఖం కడుక్కోవడంతో తినండి లేదా తాగండి. ఈ విధంగా మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్ కనుక వేసుకున్నట్టయితే, ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటే 10 రోజులల్లో మీ ఇన్సులిన్ స్టేజి తేడా కనబడుతుంది. అంటే మీరు 4 పాయింట్లు కానీ 6 పాయింట్లు కానీ ఎక్కించుకున్న వాళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్క పాయింట్ తగ్గుతూ వస్తుందండి. నెల వరకు మొత్తం మీరు ఎంతైతే వేసుకుంటారో 10 కానీ 8 కానీ వేసుకుంటారో అది మొత్తం 0కు తీసుకొస్తుందండి. ఆ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటూ కూడా అదే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వేసుకున్నారు అనుకోండి, 1 నెల వరకు ఇన్సులిన్ ఇంజెక్షన్ బంద్ పెట్టండి ఈ పౌడర్ వేసుకుంటూ. ఇంకో నెల వరకు గోళీలు బంద్ పెట్టండి. అంటే ప్రతి 4 రోజులకు 1 గోళీ, 3 రోజులకు 1 గోళీ. ఈ విధంగా మీకు మీ శరీరంలో తేడా అనేది తెలిసిపోతుందండి. తెలిసిపోయినప్పుడు మీకు షుగర్ తక్కువ అవుతుంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా గోళీలు కూడా బంద్ పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా బంద్ పెట్టుకుంటూ మీరు ఏం చేయాలంటే మీరు ఈ పౌడరు సీరియల్గా ఒక 4 నెలలు వాడాలి. అంటే 4 మంత్స్ వాడాలి. 4 మంత్స్ వాడినట్టయితే మీకు షుగర్ అనేది పూర్తిగా నార్మల్కి వస్తుంది. నార్మల్కి వచ్చినాక తర్వాత మీరు ఏం చేస్తారు కదా అంటే ఆ డైట్ మెయింటైన్ చేసుకోండి. అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు 2 పూటలు అన్నం తినండి. ఏం కాదు, ఈ మందు వేసుకుంటూ 2 పూటలు అన్నం తినండి. 1 పూట మాత్రం సాయంత్రం పూట మాత్రం జొన్న రొట్టె కానీ జొన్న గడక కానీ తినండి. ఈ విధంగా మీరు ఆచరించినట్టయితే ఇక మీ షుగర్ మిమ్మల్ని ఏం చేయదు.
అదేవిధంగా ఇక మా దగ్గరకు వచ్చిన పేషెంట్లకు ఇక ఈ విధంగా ప్యాకెట్లు కట్టి ఇస్తుంటామండి. ఒక్కొక్కటి అద్దపావు ప్యాకెట్ అంటే 125 గ్రాములు, 130 గ్రాములు, 150 గ్రాములు ఎవరు ఎంత అడిగితే అంత ఇస్తూనే ఉంటామండి. పావు కిలో కావాలన్నా పావు కిలో, కిలో కావాలన్నా కిలో పౌడరు ఈ విధంగా ఇస్తుంటామండి. ఇంట్లో ఒక 4 షుగర్ పేషెంట్లు ఉన్నారనుకోండి, 1 కిలో మీరే తయారు చేసుకోండి. 1 కిలో మీరే తయారు చేసుకున్నట్టు జబర్దస్త్గా మీరే వాడుకోవచ్చు. ఇక పుండ్లు ఉన్నాయనుకోండి, షుగర్ పుండ్లు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. లేదు అంటే మీరు ఇది నీలవేమ కలుపుతారు కాబట్టి ఆటోమేటిక్గా షుగర్ పుండ్లు అనేవి మీకు నెత్తిలో కానీ లేకపోతే చర్మం పైన ఎక్కడ కానీ దీని ద్వారా ఎగిరిపోతాయండి. మీకు ఎక్కడ శరీరం మొత్తం మీద బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడైనా కూడా దీని ద్వారా పోతాయి. అంటే మీకు ఈ గోళీలు అవసరం లేకున్నా కూడా ఈ పౌడర్ కలుపుతుంది కాబట్టి ఆల్రెడీ షుగర్ పుండ్లు అనేటివి మానిపోతాయి. వాటి అవే మానిపోతాయి. అంటే మీరు షుగర్ పుండ్ల పైన మందు పెట్టకున్నా కూడా మానిపోతాయి. అంటే అంత నార్మల్కు షుగర్ తీసుకొస్తుంది అన్నట్టు ఈ పౌడరు షుగర్ పుండ్లు తొందరగా మాయం చేస్తుంది. మీకు ఎన్నో ఏళ్ళ బట్టి షుగర్ ఉన్నా కూడా ఇది నార్మల్గా తీసుకొస్తుంది. అదేవిధంగా షుగర్ పుండ్లు కూడా ఒక 5-6 ఏళ్ళ బట్టి అవి ఆ మానకుంటే ఎప్పటికి జబ్బు ఈగలు ఆలినా కూడా అవి కూడా మొత్తం జీరోకి తీసుకొస్తాయి. జీరోకి అంటే ఎండకపోతుంటాయి. మీరు కాలు ఉట్టి దానిపైన ఏదైనా లేపనంగా మందు పెడితే సరిపోతుంది. ఏదైనా మెడికల్ షాప్లో తెచ్చానా లేదంటే మీరు ఇంట్లో తయారు చేసుకుని అయినా కానీ తీసుకొచ్చి చిన్నగా పౌడర్ లెక్క ఉట్టిగా కుట్ల పౌడర్ చల్లినా కూడా షుగర్ పుండ్లపై కుట్ల పౌడర్ చల్లినా కూడా ఈ మందు లోపలికి పోతుంది కాబట్టి ఖచ్చితంగా మానిపోతాయి. కాబట్టి అంత గొప్ప మందు మేము గత 25 సంవత్సరాల నుంచి మాకు ఇది అనుభవంలో ఉన్నది. మా తాతగారు చేసింది, మేము చేసినాం, చాలా మందికి ఇచ్చినాం, ఇప్పటికి కూడా ఇస్తూనే ఉన్నాం. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు మీకు తిని చూపిస్తా చూడండి. చూడండి ఇవి నల్ల నువ్వులు, ఇది జీలకర్ర, ఇవి మెంతులు, చూడండి. ఇది అల్లనేరడి గింజల పౌడరు, మీకు గింజనే వేసుకుంటా చూడండి. గింజ పలుకు, ఇది పొడపత్రి, అంటే మీకు పొడపత్రి ఆకే ఉన్నది కాబట్టి ఆకే వేసుకుంటా చూడండి. ఆకు నీలవేమ ఆకు ఉన్నది కాబట్టి ఆకు ఇది కూడా ఒక ఆకే వేసుకుంటాను చూడండి. మొత్తం వేసుకున్నా కదండి. చూడండి మొత్తం వేసుకున్నా కదా. అన్నీ వేసుకున్నా కదా. ఇప్పుడు నేను తింటా చూడండి. మీరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ఇది ఏకదమ్ మంచిగా పనిచేస్తుంది. కాకపోతే సేదు ఉంటుంది, కొద్దిగా సేదు ఉంటుంది కాబట్టి కొన్ని నీళ్ళు తాగితే అయిపోతుంది అంతే. అది వేసుకున్నా కూడా కొన్ని నీళ్ళు తాగితే ఇది పొద్దున ఇది జాయినాక తర్వాత 1 గంట వరకు ఏది అన్నం తినద్దు. ఇప్పుడు తిన్నా కదా, అన్నీ తిన్నా కదా. చూడండి ఈ పౌడర్ ఇందులో కలిపిన అది డోస్ ఎక్కువ అవుతుంది. కాకపోతే మీకోసం 1 చెంచా తాగి చూపిస్తా. ఈ విధంగా చేసుకోండి, మీకు ఎలాంటి అపాయం లేదు. ఈ నువ్వులు మాత్రం ఎట్లా తీయగా ఉంటాయి. ఖచ్చితంగా షుగర్ నుంచి 100% విముక్తి పొందుతారు. ఆ తర్వాత మీరు డైట్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉన్నట్టయితే మీరు 2 పూటలు అన్నం తినవచ్చు, 1 పూట రొట్టె తినవచ్చు, మంచిగా హాయిగా జీవితాన్ని గడపవచ్చు. ఇప్పటిదాకా చెప్పింది అంతా విన్నారు కానీ మీరు మంచిగా తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.